నమస్కారం సిటీ న్యూస్ కి స్వాగతం। ఈ నెల 27న జరగనున్న అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని జయప్రదం చేయాలని మున్సిపల్ చైర్పర్సన్ తాడిబోయిన రాధిక విజ్ఞప్తి చేశారు। అంతర్జాతీయ యోగా దినోత్సవం పురస్కరించుకొని పట్టణంలో గత నెల రోజులుగా నిర్వహిస్తున్న యోగాంధ్ర కార్యక్రమాలలో భాగంగా గురువారం స్థానిక పురపాలక సంఘ కార్యాలయం ఎదుట 500 మంది విద్యార్థులతో యోగాంధ్ర కార్యక్రమాన్ని నిర్వహించారు। ఈ సందర్భంగా యోగాంధ్ర అక్షరాల ఆకారంలో విద్యార్థులు కూర్చొని యోగాపై అవగాహన కల్పించారు। ఈ సందర్భంగా చైర్పర్సన్ రాధిక మాట్లాడుతూ 21వ తేదీన జరిగే యోగాంధ్ర కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని ఆమె పిలుపునిచ్చారు। మున్సిపల్ చైర్పర్సన్ తాడిబోయిన రాధిక, వార్డు కౌన్సిలర్స్ దాసరి వీర వసంతరావు, గొడవత్తి సాయి హరిరామ్, మున్సిపల్ ఇన్ఛార్జ్ కమిషనర్ వి మహాలక్ష్మీపతి, మున్సిపల్ అసిస్టెంట్ సిటీ ప్లానర్స్ శ్రీమన్నారాయణ వాణి, మేనేజర్ విల్సన్ జైకర్, ఆర్ఓ రాంప్రసాద్, మున్సిపల్ ఇంజనీరింగ్ సెక్షన్ డిఈలు మరియు మున్సిపల్ ఆఫీస్ సిబ్బంది పాల్గొన్నారు। దయచేసి అందరూ కూడా వెరీ గుడ్ తెనాలి మున్సిపల్ ఆఫీస్ ఎదురు యోగాంధ్ర ఈ స్కూల్ పిల్లలతో ఇక్కడ సర్కిల్ లాగా ఏర్పాటు చేయడం జరిగింది। రేపు 21వ తారీఖున ఇక్కడ యోగాంధ్ర ఏర్పాటు చేస్తున్నాము। అందులో ప్రజలందరూ కూడా పాల్గొనాలని కోరుకుంటున్నాను। అలానే ఈ యోగా చేయడాన మనకి ఆరోగ్యం మెరుగుపడింది కాబట్టి ప్రజలందరూ కూడా అందరూ ఈ కార్యక్రమానికి రావాలని మనస్ఫూర్తి కోరుకుంటూ సెలవు తీసుకుంటాం। మన తెనాలి పురపాలక సంఘ ప్రాంతంలో పురవేదిక వద్ద అన్నాబత్తిని సత్యనారాయణ పురవేదిక వద్ద ఈరోజు తెనాలిలో మెగా అంతర్జాతీయ యోగా దినోత్సవ కార్యక్రమాన్ని సందర్భించి కార్యక్రమాలు చేపట్టడం జరిగింది। దానిలో భాగంగా ఈరోజు మన ప్రీతమ పౌర సరఫరాల శాఖ మంత్రి మాచిలి వారు ఏర్పాటు చేయవలసిన ఆదేశానుసారము ఈరోజు మెగా ఈవెంట్ స్టార్ట్ చేసాము, ప్రారంభించాము। అందులో ఈరోజు స్కూల్స్ పిల్లలు మరియు టీచర్సు మరియు మున్సిపల్ సిబ్బంది, ఇతర గురువులు, యోగా గురువులు, తర్వాత పాత్రికేయులు అందరూ పార్టిసిపేట్ చేసి ఈ కార్యక్రమాన్ని చాలా దిగ్విజయంగా చేశారు। ముఖ్యంగా వారందరూ కూడా ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తూ ఉన్నాను। రేపు 21వ తారీఖున ఈ మన తెనాలి పురపాలక మన పురవేదిక వద్దే మెగా క్యాంపెయిన్ ఏర్పాటు చేయమని చెప్పి మన మంత్రివర్యులు ఆదేశించి ఉన్నారు। అందుపై ఇక్కడ కార్యక్రమం చేపట్టడం జరుగుతూ ఉంది। ఆ కార్యక్రమానికి యోగాభ్యాసకులు యోగా అవగాహన చేసుకోవటానికి, యోగా వల్ల జరిగే ప్రయోజనాలు తెలుసుకోవటానికి మీ అందరూ ప్రతి ఒక్కరు ఇక్కడ విచ్చేసి ఈ కార్యక్రమాలన్నీ జయప్రదం చేసి మీరు మీ కుటుంబ సభ్యులు మీరు కూడా ఆరోగ్యాలతో ఉండటానికి కావలసినటువంటి ఈ యోగాసనాలు నేర్చుకొని మీ అందరూ కూడా సంతృప్తికరమైనటువంటి ఆరోగ్యం పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నరేంద్రదేవ్ కాలనీలో నిర్మిస్తున్న జెండా చెట్టు అనుమతులు రద్దు చేయాలని కోరుతూ కాలనీ వాసులు సబ్ కలెక్టర్ కార్యాలయంలో వినతి పత్రం అందజేశారు। కాలనీ నుండి సబ్ కలెక్టర్ కార్యాలయం వరకు కాలనీ వాసులు ర్యాలీగా తరలివచ్చి వినతి పత్రం అందజేశారు। గత 63 సంవత్సరాలుగా కాలనీలో శాంతియుతంగా నివసిస్తున్నామని, ఆ ప్రాంతమంతా హిందువులు మాత్రమే అని, ఒక్క ముస్లిం కూడా లేరని, అటువంటి ప్రాంతంలో జెండా చెట్టు ఏర్పాటు చేసి మత విద్వేషాలు కలగకుండా తగిన చర్యలు తీసుకోవాలని వారు విజ్ఞప్తి చేశారు। జెండా చెట్టు ఏర్పాటుకు అనుమతులు రద్దు చేయాలని కోరారు। అదేవిధంగా తమ నివేశన స్థలాలకు పట్టాలు మంజూరు చేయాలని విజ్ఞప్తి చేశారు। కార్యక్రమంలో కాలనీ వాసులు, బీజేపీ నాయకులు పాల్గొన్నారు।
ఇల్లు పీకేసేసి జెండా చెట్టుకేస్తున్నారు అని చెప్పేసి చెప్పడం అనేది మీరు ఖాళీ చేస్తే క్రొక్లైన్ తీసుకొచ్చి కొట్టి తీసేస్తామని చెప్పి నైట్ ఇంట్లో తోడుగా టౌన్ టీపీఓ నిన్నటి నుంచి ముస్లిం సోదరులు వచ్చి మాకు ఎంతో అలజడి సృష్టించారు. మా నరేంద్ర దేవ్ కాలనీలో 4వ వార్డు పారిశుద్ధ కార్మికులైన మేమెంతో ప్రశాంతంగా జీవిస్తున్న 63 సంవత్సరాల మరి ఉన్నప్పటికి కూడా మాకు ఈరోజు దౌర్జన్యాలు చేసి మాకు అధికారులు ఈ యొక్క జెండా వేసుకోమని చెప్పి ఈ యొక్క పట్టా ఇచ్చారు. మాకు అధికారపూర్వకంగా వచ్చామని చెప్పి వాళ్ళు మాకు అలజడి సృష్టించేటప్పటికి మేము భయప్రాంతులయ్యి మరి అందరూ ఒకటే ఈరోజు మరి వచ్చి మన సబ్ కలెక్టర్ గారికి ఒక నివారణ ఇవ్వటం జరిగింది. అందరూ కూడా మేము చేసిన కష్టానికి ఫలితం ఇవ్వకపోగా మేము 63 సంవత్సరాల నుండి 4వ తరంకి వచ్చినప్పుడు కూడా మా పిల్ల జల్ల వాళ్ళు కూడా చూడనప్పుడు ఏంటి మా పరిస్థితి, మేము మాకైతే మనుషుల్లాగా చూస్తలేదు. ఎస్సీ ఎస్టీ అంటే అంత లోకువా? మా జోలికి ఎందుకు వచ్చేది? మేమేం చేసాం? ఎవరైనా దగ్గరికి వెళ్తామా? ఎవరికన్నా మేము కదిలిస్తామా? మా పనులు ఏందో మేము చేసుకుంటూ మా పారిశుద్ధ పనులు అంటే దేశం మొత్తం శుభ్రం చేసి ఇంటికి వస్తే అమ్మయ్య మేము చల్లగా మా గూడిలో మేము ఉన్నాము అనుకుంటాం లేకుండా మధ్యలో వచ్చి ఈ ముస్లిం సోదరులు మాకు ఇంత భయంకరమైన పరిస్థితి మేము ఎప్పుడూ అనుభవించలేదు. నిన్నటి నుంచి చాలా బాధపడుతూ ప్రతి ఒక్కరూ ఏమైద్దా అని చెప్పి టెన్షన్లో బతుకుతున్నాము. నిన్నటి నుంచి కడుపు నిండా అన్నం లేదు, మరి మంచినీళ్ళు కూడా తాగిన పరిస్థితి. ఈరోజు వచ్చి మరి సబ్ కలెక్టర్ గారికి మా యొక్క నినాదాలు చెప్పుకున్నాము. న్యాయంగా మేము న్యాయబద్ధతంగా అడుగుతున్నాం కాబట్టి మాకు నిజంగా వీళ్ళు చిత్తశుద్ధి ఉంటే నిజంగా మాకు పట్టాలు ఇచ్చి ఈరోజు మమ్మల్ని ఆదుకోవాలి. మా నరేంద్ర దేవ్ కాలనీలో మరి ఏ రకంగా కష్టాలు పడుతున్నా ఒకసారి ఎంక్వైరీ కూడా చేసుకోండి. మా దగ్గరకు వచ్చి మా కాలనీలో మా గుడిసెలు పగలగొట్టి జెండా చెట్టు వేస్తానంటే వాళ్ళకి ఎంత దమ్ము ఉంది, ఎంత బలంగా ఉంది, వాళ్ళ వెనకాల ఉన్న అధికారులు ఏం చేస్తున్నారు అనే దానికి మా క్లారిటీ వచ్చింది. నిన్న జెండా చెట్టు వద్దు కాలనీ ముద్దు అని అందరం వచ్చి ఒక లెటర్ రాసుకొని మరి సబ్ కలెక్టర్ గారు ఇష్టం జరిగింది. అందరూ కూడా దీనికి సపోర్ట్ చేసి మాకు కూడా మేము కూడా మంచి నివాసాల్లో ఉండాలని మేము కోరుకుంటామయ్యా. మాకు పెద్ద పెద్ద స్థలాలు అయితే లేవు, గజం భూమిలో గజన్నర భూముల్లో మేము ఉన్నాము. అదే మమ్మల్ని ఇస్తే కోటి నమస్కారాలయ్యా మీకు. మేము నరేంద్ర కాలనీ నందులపేటలో నివాసం ఉంటున్నాము. అక్కడ మాకు శంకుస్థాపన చేసిన శిలాఫలకాలు ఉన్నాయి. అప్పుడు 1963లో ఆ కాలనీ నిర్మూలించినప్పుడు అధికారులు చేసిన శిలాఫలకాలకి పెయింట్ వేసుకుంటున్నాము. నిన్న మేము ఆ పెయింట్ వేయడానికి అడ్డుకున్నారు కొంతమంది అధికారులు వచ్చి. అలా పెయింట్ వేయడానికి అడ్డుకున్న అధికారులు ఆ కాలనీలో జెండా చెట్టు పెట్టడానికి పర్మిషన్ ఎలా ఇచ్చారో మా కాలనీ వాసులకి ఇప్పటి వరకు అంతుపట్టని సందేశం. ఎస్టీ ఎస్సీలు నివసిస్తున్న ఆ కాలనీలో మేమందరం పుట్టుకతో ప్రకృతి దేవత అయిన పోలేరమ్మ తల్లిని నివాసంగా పెట్టుకొని ఆమెను కొలుచుకుంటున్నాము. అలాంటి కాలనీలో ఒక ముస్లింకి సంబంధించిన జెండా చెట్టు పెట్టి ఆ కాలనీకి మత కల్లోహాలు సృష్టిస్తానికి కొంతమంది వ్యక్తులు ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టి ఈ సభామూర్ఖంగా మేము సబ్ కలెక్టర్ గారికి విన్నవించుకోవడానికి వచ్చాము. ప్రశాంతంగా ఉన్న కాలనీని జెండా చెట్టు పెట్టి విద్వేషాలు మత విద్వేషాలు కలగజేయడానికి చూస్తున్న వాళ్ళపైన తగిన చర్యలు తీసుకోవాల్సిందిగా మా కాలనీ తరపున సభాముఖంగా తెలియజేసుకుంటున్నాం. ఈ నెల 30వ తేదీన తెనాలి ఇస్కాన్ ఆధ్వర్యంలో జగన్నాథుని రథయాత్ర జరగనుంది. గురువారం నాంచరపేటలోని ఇస్కాన్ టెంపుల్ నందు ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో రథయాత్ర వివరాలు వెల్లడించారు. సాంస్కృతిక వారసత్వ భక్తిని పెంపొందించే విధంగా 4 రోజుల పాటు ఈ ఉత్సవాలు నిర్వహించడం జరుగుతుందని, 30వ తేదీ శివాజీ చౌక్ వద్ద నుండి బోస్ రోడ్లోని వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి దేవస్థానం వరకు ఈ రథయాత్ర సాగుతుందని, భక్తులు విశేష సంఖ్యలో పాల్గొని జయప్రదం చేయాలని తెనాలి ఇస్కాన్ ప్రతినిధులు తెలిపారు. శ్రీ జగన్నాథ స్వామి వారి రథయాత్ర చేస్తున్నామని చెప్పేసి తెలియజేయడానికి ఆనందిస్తున్నాము. తెనాలి నగరంలో చాలా ఘనంగా వైభవంగా జరిగేటువంటి శ్రీ జగన్నాథ స్వామి వారి రథయాత్రకి మీరందరూ రావాలని చెప్పేసి మేము కోరుకుంటున్నాము. ఈ రథయాత్ర శివాజీ చౌక్, తెనాలిలో ఉండేటువంటి శివాజీ చౌక్లో ప్రారంభమవుతుంది. శివాజీ చౌక్ నుంచి గాంధీ చౌక్, దాని తర్వాత ఇలా మెయిన్ రోడ్డు మీద నుంచిగా కన్యకా పరమేశ్వరి టెంపుల్. ఈ రథయాత్ర యొక్క విశేషం ఏంటంటే మూల విరాట్ స్వయంగా స్వామివారి మూల విరాట్ వచ్చి మనకి దర్శనం ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి
ఏ టెంపుల్లో కూడా మూల విరాట్ రారండి. ఓన్లీ జగన్నాథ స్వామి మాత్రమే మనకి మూల విరాట్ వచ్చి మనకి దర్శనం ఇస్తారనమాట. జగన్నాథ్కి అంత పెద్ద రథం ఎందుకు ఉంటుందంటే గాడ్ ఈజ్ గ్రేట్. ఓకే, స్మాల్ పర్సన్ నీడ్స్ స్మాల్ కార్, బిగ్ పర్సన్ నీడ్స్ బిగ్ కార్స్. సిమిలర్లీ గాడ్ ఈజ్ గ్రేట్ పర్సన్, దేర్ ఫర్ నీడ్స్ ఏ గ్రేట్ కార్ అనమాట. కాబట్టి చక్కగా రథం మీద జగన్నాథ స్వామి అందరికీ దర్శనమిస్తారు. ఈ నగర సంకీర్తన అనేది రథయాత్ర అనేది చాలా మంది భక్తులతో, వేల మంది భక్తులతో ఇది జరుగుతుంది. కాబట్టి ఈ రథయాత్రలో చాలా ఈవెంట్స్ అనేవి ఉంటాయి. సమావేశంలో ఇస్కాన్ తెనాలి మేనేజర్ హెచ్జి సింహగౌరదాస్, దుర్గాప్రసాద్, కమలకాంత్ దాస్, జిజ్ఞాస్ నుండి రథయాత్ర క్యూరేటర్ రోహిణి వైష్ణవి, కన్వీనర్ వెంకటేష్ బత్తుల, గీతిక, మీనాక్షి, మేఘన, రవితేజ, మోహన్ కృష్ణ తదితరులు పాల్గొన్నారు. ఈ ఏడాది గత ఏడాది కంటే ఇంకా బాగా రథయాత్రని బాగా తెనాలి ప్రజలందరూ ఓన్ చేసుకోవాలని చెప్పేసి ప్రభు గారు ఈసారి ఏం చేశారంటే దీన్ని తెనాలి రథయాత్రగా మార్చారు. ఇస్కాన్ దీన్ని ఓనర్షిప్ తీసుకున్నా కూడా తెనాలి ప్రజలందరూ కూడా దీన్ని ఓనర్షిప్ తీసుకోవాలని చెప్పేసి దీన్ని తెనాలి రథయాత్రగా ముందుకు తీసుకెళ్తున్నారు. దీంతో భాగంగా లోకల్ పీపుల్నే కాకుండా క్రాస్ స్టేట్ కల్చరల్ థీమ్స్ని కూడా పిలిపించి అరౌండ్ సౌత్ ఇండియా నుంచి కేరళ, తమిళనాడు, కర్ణాటక అండ్ ఇటు సైడ్ నుంచి మన ఒరిస్సా అండ్ మన పక్కనే ఉన్న తెలంగాణ నుంచి చాలా దగ్గర నుంచి మన కల్చరల్ టీమ్స్ వస్తున్నాయి. ఇక్కడికి వచ్చి 30వ తారీఖు రథయాత్ర రోజున అండ్ తర్వాత రోజు 1వ తారీఖు కూడా మనకి కల్చరల్ పర్ఫార్మెన్స్ అన్నీ ఉన్నాయి. ప్రతి సంవత్సరం తెనాలిలో జరిగే ఒక అద్భుతమైన ఉత్సవం జగన్నాథుని రథయాత్ర ఇస్కాన్ తెనాలి వారి సారథ్యంలో నిర్వహిస్తున్నటువంటిది. అట్లాంటిది ఈ సంవత్సరం ఒక్క రోజు కాదు, ఇది 4 రోజుల సాంస్కృతిక వారసత్వ భక్తిని సెలబ్రేట్ చేసుకునేటటువంటి పండుగగా ఈ సంవత్సరం జగన్నాథ రథయాత్ర మారనుంది. 30వ తారీఖు మనకి రథయాత్ర శివాజీ చౌక్ నుంచి కన్యకా పరమేశ్వరి అమ్మవారి గుడి వరకు సాగనుంది. దీనికి ముందుగా 28, 29వ తారీఖుల్లో తెనాలి పరిసర ప్రాంతాలు అలాగే 2 తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి చిన్నారులు మరియు యువతని భగవంతుని సేవలో వారిని భాగస్వామ్యం చేసే విధంగా రథ్ ఫెస్ట్ 2025 అనే పేరుతోటి 2 రోజుల సాంస్కృతిక సంబరాన్ని అనేక రకమైన కళల పోటీలతో నిర్వహించనున్నాము. గురువారం తెనాలి పరిమిడాంక రోడ్లో జరిగిన 2 వృద్ధ మహిళల హత్య కలకలం రేపింది. దాసరి రాజేశ్వరి, పేట అంచమ్మ ఇద్దరు వియ్యపురాలు కాగా గురువారం ఇరువురు ఇంటిలో ఉండగా మధ్యాహ్న సమయంలో 2 మగ వ్యక్తులు ఒక మహిళ ఆటోలో వచ్చి ఇంటి తలుపులు తట్టగా తలుపులు తీసిన వెంటనే లోపలికి ప్రవేశించి ఇరువురును హత్య చేసి బంగారు ఆభరణాలు అపహరించుకు వెళ్లినట్లు ఎస్పీ సతీష్ కుమార్ తెలిపారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు చెప్పారు. డీఎస్పీ జనార్దన్ రావు, సిఐ ఉమేష్, రమేష్ బాబులు ఎస్పీ వెంట ఉన్నారు. సార్ చేసావు కదా, నేను ఇవన్నీ గ్యాప్లో నువ్వు కట్ చేసి ఓకేనా. తెనాలి 3 టౌన్ పోలీస్ స్టేషన్ లిమిట్స్లో ఈ చిన్నపరిమి ఏరియాలో డబుల్ మర్డర్ ఒకటి జరిగింది. దాంట్లో రాజేశ్వరి, అంజమ్మ అని చెప్పేసి 65-70 సంవత్సరాలు ఇతర ఆడవాళ్ళని మర్డర్ చేయడం జరిగింది. ఇన్వెస్టిగేషన్ చేస్తున్నాము. వీళ్ళిద్దరు కూడా ఈ అంటే రాజేశ్వరి అనే ఆవిడ ఈ ఇంట్లో ఉన్న ఓనరు, వాళ్ళు కొడుకుని అంజమ్మ వాళ్ళు కూతురికి మ్యారేజ్ చేయడం, మళ్ళీ అంజమ్మ హస్బెండ్ కూడా చనిపోవడం వల్ల ఇద్దరు లేడీస్ కూడా ఇక్కడ ఒంటరిగా ఉంటున్నారు. దాన్ని చూసుకొని మేబీ దాని ఉన్న గోల్డ్ షైనింగ్ కోసం ఈ మర్డర్ జరగundొచ్చు అనేది మన ప్రిలిమినరీ ఇన్వెస్టిగేషన్. సో దీంట్లో 3 అక్యూజ్డ్ ఇన్వాల్వ్ అయినట్టు మనకు సమాచారం ఉంది. వాళ్ళ 3ని కూడా త్వరగా అరెస్ట్ చేసేస్తాము, ఇన్వెస్టిగేషన్ చేస్తాము. అంటే మనకి జస్ట్ మనకు తెలిసే 2 hours అయింది. సో ఫర్దర్గా ఇన్వెస్టిగేషన్ చేయకుండా ఏం చెప్పలేము, కానీ ప్రిలిమినరీ ఇన్వెస్టిగేషన్ పరంగా మర్డర్ ఫర్ గెయిన్ అంటే గోల్డ్ కోసం ఉండొచ్చు అనేది మన ప్రిలిమినరీ ఇన్వెస్టిగేషన్. బట్ ఫర్దర్గా కాన్ఫిడెంట్గా రేపు ఇన్వెస్టిగేషన్ కంప్లీట్ చేసిన తర్వాత అప్డేట్ చేస్తాం.
అదాన్ని ఇన్వెస్టిగేషన్ల తర్వాత చెప్తాం. ఇలాగా ఏమంది ఖచ్చితంగా మేము సపరేట్గా మీట్ పెడతాము. ఇంకా ముద్దాయిల్ని అరెస్ట్ చేయాలి కాబట్టి ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ చేసిన తర్వాత చెప్తాం. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.